ఓం నమ శివాయ. ఈ రోజున శివయ్య సందేశం ఏంటో తెలుసా? మనం రాత్రి నిద్రించేటప్పుడు కలలో శివుడు మనకు దర్శనమిస్తే అసలు అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామందికి వీడి గురించి తెలియకపోవచ్చు. కొంతమంది సంతోషంగా ఫీల్ అవుతారు, కొంతమంది ఆందోళనగా అనుకుంటూ ఉంటారు. ఏంటి శివయ్య, నాకైనా చెప్పాలని మీరు కల్లోకి వచ్చారని కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది ఏంటి శివయ్య అని చెప్పి కొంతమంది సంతోషంగా, కొంతమంది ఆశ్చర్యంగా, ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ఫీల్ అవుతారన్నమాట. మరి శివుడు మనకు కల్లో కనిపిస్తే ఏం జరగబోతుంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు ఎప్పుడైనా సరే కల్లో శివయ్య కనిపించారా? లేదా శివలింగం, నంది, కైలాసం లేదా ఓం నమ శివాయ అని ఎవరో చెప్పుకుంటున్నట్టు వినిపించిందా? ఇలాంటి కళను చూసిన తర్వాత మీ మనసు రోజంతా ప్రశాంతంగా ఉందా? లేదా మీకే తెలుసు కదా, మరి దీనికి అర్థం ఏంటి అనేది ఈ సందేహం మిమ్మల్ని వెంటాడిందంటే చాలామంది ఇది కేవలం ఒక కళని భావిస్తారు. కానీ సాంప్రదాయాల ప్రకారం ఇలాంటి కళ్ళను భక్తులు ప్రత్యేకంగా చూస్తారని గుర్తించవచ్చు. అయితే నిజంగా కల్లో పరమశివుడు కనిపిస్తే కనుక అది దైవ సంకేతమే, లేక మన మనసు సృష్టించుకున్న చిత్రమా అనే ప్రశ్న మీలో ఉంటే కనుక ఈ సందేశం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరికే ఒక వీడియో అని చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు కొన్ని ఇంట్రెస్ట్గా ఉండే కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మన సాంప్రదాయాల్లో, పురాణాలపై ఆధారపడిన విశ్వాసాల్లో కొన్ని కళ్ళను శుభసూచకాలుగా భావిస్తారు, అవునా? అందుకే ఇప్పుడు చెప్పబోయేది కూడా విశ్వాసాల ఆధారంగా చెప్పే వివరణ మాత్రమే. ఇక్కడ ఇంకొక విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కళ్ళకు నిర్దిష్టమైన ఆధ్యాత్మిక అర్థం అనేది నిరూపించబడలేదు. మనం ఎక్కువగా ఏ విషయాన్నైతే ఎక్కువగా ఆలోచించినా లేదా భక్తితో ధ్యానం చేసినా ఆ రూపాలు కళల్లో రావడం సహజమే కదా. మరి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మొదటిగా, శివుడు ప్రశాంతంగా కళ్ళలో కనిపిస్తే అర్థం ఏంటి? శివుడు చిరునవ్వుతో లేదా ప్రశాంతమైన రూపంలో కనపడితే దాన్ని చాలామంది దైవకృప సంకేతంగా భావిస్తారు, అవును కదా. మీ మనసులో ఉన్న భయం తగ్గే సమయం దగ్గర పడుతుందని అర్థం. అలానే మీకు కొత్త ధైర్యం మీలో కలుగుతుంది అని అర్థం. మీ జీవితంలో నెమ్మదిగా మంచి మంచి మార్పులు మొదలవుతాయని చాలామంది దీన్ని అర్థంగా చెప్పుకుంటారు. ఇక రెండవది, శివలింగం కనపడితే ఇది చాలామంది శివభక్తులకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే కళ్ళలో శివలింగం కనిపించడం చాలామందికి అత్యంత శుభప్రదం అనిపించే అనుభవంగా దీని అర్థం ఉంటుంది. అసలు శివలింగం అంటే సృష్టి, స్థితి, లయ అన్నిటికీ ప్రతీక. ఇలాంటి కళ వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగాలని, మన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కావచ్చని, మరింత భక్తితో జీవించమని గుర్తింపుగా కొందరు భావాలుగా చెప్పుకుంటారు. అయితే శివలింగం కనుక కళలో కనిపించడం అనేది అంత ఆషామాషి విషయమనేం కాదు. ఆ శివుడికి సంబంధించిన వాళ్ళకే ఇలాంటివి ఎక్కువ సూచనలు కనపడుతూ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా చెప్పాలి అంటే శివభక్తులకి ఈ శివలింగం కనిపించడం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇక మూడవ సంకేతం, శివుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు కలలో కనపడితే, అంటే మీ తలపై చేయి ఉంచినా లేదా ఆశీర్వదించినట్లు కనిపించినా అది మీ రక్షణకు సంకేతమని భక్తులు నమ్ముతూ ఉంటారు. మీరు బలహీనంగా ఉన్నా లేదా కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా సరే, నేను ఉన్నాను, నేను శక్తిని ప్రసాదిస్తాను అని అర్థం. అలానే మీరు ఎదుర్కొంటున్న కష్టాలను ఎదుర్కొనే శక్తి మీకు శివయ్య ద్వారా లభిస్తుందని అర్థం చేసుకోండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కూడా దాని భావం. నాలుగో సంకేతం, నంది లేదా కైలాసం కనపడితే అర్థం ఏంటి? నంది కనిపిస్తే, నంది అంటే ఎవరు? శివుని యొక్క వాహనమే కదా, చెప్పండి. అలాంటి నంది మీకు కళ్ళలో కనపడితే అది భక్తి, సహనం, విశ్వాసానికి ప్రతీక అని చెప్పుకోవచ్చు. కైలాస పర్వతం కనిపిస్తే మనసు ప్రశాంతత వైపు ప్రయాణం ప్రారంభమవుతుందని, ముఖ్యంగా ధ్యాన మార్గంలోకి వెళ్ళేవారికి ఎక్కువగా ఇలాంటి సూచనలు కళ్ళలో కనిపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అనవసర ఆందోళన కూడా తగ్గుతాయని చెప్పి కొందరు భావిస్తూ ఉంటారు. ఇక ఐదవ సంకేతం, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అనే స్వరం కళ్ళలో కనపడితే, కళ్ళలో వినపడితే అది అంత ఆషామాషి విషయం కాదు, అవును, చాలా అరుదైన అనుభూతిగా కొందరు భావిస్తారు. ఇది మీ మనసు పూర్తి భక్తిలో మునిగిపోయిందని సూచన, లేదా ధ్యానంలో మీరు కేంద్రీకృతమై ఉన్నారు అని దీని అర్థం. జపం లేదా శివనామ స్మరణ కొనసాగించమనే ప్రేరణగా కూడా
దీన్ని భావిస్తూ ఉంటారు. అలానే ముఖ్యంగా యోగులు ఋషులకి ఇలాంటి సూచనలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే పూర్వజన్మలో కూడా మీరు యోగి అయినా లేదా ఋషి అయినా ఈ జన్మలో కల రూపంలో కనిపించే అవకాశాలు కూడా చాలానే ఉంటాయి. అలానే శివుడు కోపంగా కనపడితే కొంతమందికి శివుడు ఉగ్రరూపంలో కనిపిస్తాడు. దీనికి మీరు భయపడాల్సిన పని లేదు. సాంప్రదాయంలో ఉగ్రరూపం కూడా అజ్ఞానం, అహంకారం, చెడు అలవాట్లను నాశనం చేసే శక్తిని ప్రతీక. కాబట్టి దాన్ని శిక్షలా కాకుండా మన జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా చేయడం మొదలు పెట్టచ్చు. అవును కదా? అయితే ఇక్కడ మీకు శివుడు కోపంగా కనిపించడం అనేది చాలా సందర్భాల్లో జరుగుతుంది. మన మనసులకే జరుగుతుంది. అంటే పూర్తిగా శివభక్తిలో మునిగిపోయి ఉంటారు కదా, అనుక్షణం శివనామాన్ని స్మరించే వాళ్ళు. శివభక్తులు చాలా మౌనంగా సహనంతో ఉంటారు. అలాంటి సందర్భంలో ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అన్నప్పుడు మీరు కోపంలో వాళ్ళని తిరిగి అనకుండా కాస్త శాంతంగా ఉండాలి. అలా కాకుండా మీరు కోపంలో ఇతరులు ఏదైనా వాళ్ళు బాధపడేటట్లు లేదా వాళ్ళు అసహించుకునేలా మీరు మాట్లాడితే శివుడు ఖచ్చితంగా మీకు ఉగ్రరూపంలో లేదా కోపంగా ఉన్నట్లు ఖచ్చితంగా కనపడతారు. ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, అలా శివుడు మీకు కనపడితే మాత్రం ఖచ్చితంగా మీ అలవాట్లని మీరు మార్చుకోవాలి. మీరు శివయ్య నామస్మరణలో ఉన్నారు, శివయ్యపై భక్తితో ఉన్నప్పుడు శివయ్య చెప్పినట్లుగా మీరు చేయాల్సిందే కదా. ఆయన చెప్పినట్లుగా మీలో ఉన్న కాస్త కోపాన్ని అలానే అసహనాన్ని తగ్గించుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళగలగాలి. అప్పుడే జీవితం మారుతుంది. ఎందుకంటే కోపంలో ఉగ్రరూపంలో జరిగిన ఏ ఒక్క విషయం కూడా ఎప్పుడు ఎవ్వరికీ గుర్తుండదన్నమాట. ఎందుకంటే కోపంలో మనం ఒక విషయం అనేస్తాం ఒకరిని, కానీ అది గుర్తుపెట్టుకోం. కానీ విన్నవాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు కదా. మీరే చెప్పండి. అందుకే ఎవరినైనా సరే ఒక మాట అనేటప్పుడు కాస్త నిదానంగా ఆగి ఆలోచించి అంటే మాత్రం జీవితం ఖచ్చితంగా మారుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నారంటే అన్నీ కూడా మారుతాయి. ఈ విధంగా శివుడు కనుక కళ్ళలో కనిపిస్తే కనపడే సంకేతాలు నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నానండి. అలానే మీ జీవితంలో ఎలాంటి సంఘటనలైనా జరుగుంటే ఖచ్చితంగా నాకు కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే మీరు నాతో కామెంట్లో షేర్ చేసుకోవడంలో నేను ఇంకొంతమంది శివభక్తులకి అది చేరేలా అలానే శివయ్య యొక్క ఉనికిని నేను తెలిపేలా తెలియజేస్తాను. కాబట్టి మీకు ఎలాంటి కళ్ళు వస్తూ ఉంటాయి, మీకు శివయ్య ఏ రూపంలో దర్శనమిచ్చారు, కళ్ళలో ఎలా కనిపించారనేది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే మరికొంతమంది శివభక్తులు కూడా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.